సో ఈ రాళ్ళు అయితే మనకి ఇక్కడ అడ్డుగా ఉండడం వల్ల కొంచెం కిందకి టైర్ దిగిపోయింది. ప్రకృతి అందాలే కాదు మనకి ఊర్లో. అన్న నమస్తే అన్న. బాగున్నారన్నా? హాయ్ గాయ్స్, ప్రెసెంట్ అయితే మేము ఒక ఊరికి వెళ్తున్నాం. ఈ రోజు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. హాయ్ హాయ్ హాయ్. ఎక్కడ వెళ్తున్నాం అన్న? ఒక మారుమూలపోయిన గిరిజన ప్రాంతం, ఆంధ్ర వరుసకి బార్డర్. అక్కడైతే స్కూల్ అయితే లేదు. కనీసం ఒక 40 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నారు. ఒక 50 మంది దగ్గర స్టూడెంట్స్ ఉంటారు. అక్కడ ఒక మా కటెడ్ గేటర్స్, మా తోటి ఎంప్లీసర్స్ అక్కడ స్కూల్ కట్టడం జరిగింది. సో అక్కడ ఇనాగ్రేషన్ మాకు ఇన్వైట్ చేశారు. అక్కడ వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫుల్ వర్షము అయినా వర్షం కూడా లెక్క చేయకుండా అలాగా మనం ఇక్కడ అరకు నుండి బయలుదేరి మేము వెళ్తున్నాం. గాయస్, మేము అరకు నుంచి నియర్లీ 33 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న తడ్డాని విలేజ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక స్కూల్ అయితే ఇనాగ్రేషన్ ఉంది. అది ఎవరో కాదు, వన్ ఆఫ్ కో క్రియేటర్ అయిన సీతాబి గారు మనకి స్పాన్సర్షిప్ ద్వారా కట్టారు. సో ఆ స్కూల్ ఇనాగ్రేషన్కి మాకు ఇన్విటేషన్ రావడం వల్ల మేమైతే అరకు నుంచి బయలుదేరాం. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది గాయస్, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సో గాయస్, వెళ్ళే దారిలో అయితే మేము ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ రోడ్డు కొంత వర్క్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇదే ఇగో మన క్రియేటర్స్ ఉన్నారు ఇక్కడ. హాయ్ అందరికి నమస్తే. సో గాయస్, వెళ్ళే దారిలో ఇక్కడ వర్క్ అవుతుండడం వల్ల ఇక్కడ ఆగామన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ రాళ్ళు అన్ని పగలు కొడుతున్నారు. సరైన రోడ్ అయితే లేదు ఈ ఊరికి. సో ఆ ఊరికి వెళ్ళే దారిలో అయితే ఇలా ఉంది పరిస్థితి. చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నారో. వెళ్ళే దారిలో అయితే మనకి ఇక్కడ రాళ్ళు పగలు కొట్టేసి రోడ్ రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆవిడ వర్క్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. కార్ లో వచ్చాం. రోడ్ పరిస్థితి అయితే ఇలా ఉంది గాయ్స్, చూస్తున్నారు కదా. సో ఈ రాళ్ళు అయితే మనకి ఇక్కడ అడ్డుగా ఉండడం వల్ల కొంచెం స్ట్రక్ అయిపోయాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఆల్మోస్ట్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా విలేజ్ అనమాట. అన్న ఏడు జరుగుతుంది చెప్పండి, ఏడు జరుగుతుంది. ఇక్కడ రోడ్ నిన్న బ్లాస్టింగ్ చేశారట. దారి మొత్తం మూసుకొని పోతే ఈ రాళ్ళని ట్రాక్టర్ ఎక్కించి చిన్నది సైడ్ తీసుకెళ్లిపోతే వర్షం కదా, కిందకి టైర్ దిగిపోయింది. సో ఇంకా అన్లోడ్ వచ్చేసి తప్ప అది ఇంకా బైక్ రాదనుకుంటున్నాను. కష్టపడాలా. చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ చూడండి లోడు. సో గైస్, ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ తడ్డా అనే ఊరికి వచ్చాము. ఈ ఊర్లో సరిగ్గా స్కూల్ లేదు, రోడ్ లేదు. చూస్తున్నారు కదా, ఇదే అనమాట రోడ్. ఇప్పుడే ఇచ్చేస్తున్నారు. స్కూల్ బిల్డింగ్ లేదా. మన ట్రైబల్ హ్యాబిట్స్ అన్న మాట్లాడతారు. ఊరికి ఎందుకు వచ్చాం ఏంటనేది చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం ఆ గుంటుసీమ గ్రామ పంచాయతీ తడ్డ విలేజ్ అనమాట. ఈ ఊర్లో ఒక 40 కుటుంబాలు నివసిస్తుంటారు. ఇక్కడ స్కూల్ లేదు. వీళ్ళు స్కూల్ కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్ నడిచి వెళ్ళాలా, గుంటుసీమ గ్రామంకి వెళ్ళాలా. సో అక్కడ స్కూల్ కి వెళ్ళారు కాబట్టి ఇక్కడనే ఒక సమస్య ద్వారా అంటే గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టి స్కూల్ రన్ చేస్తుంది. ఇక్కడ స్కూల్ బిల్డింగ్ లేదు. దానికోసం ఇది చూసి మన కంటెంట్ క్రియేటర్ కూడా, మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా స్కూల్ బిల్డింగ్ కట్టించారు. ఈరోజు ఇనాగ్రేషన్ వచ్చాయన్నమాట. ఈ ఊరు లొకేషన్ ప్రకృతి చాలా కనువిందు చేస్తాయి. ప్రకృతిలో కలమసలని ప్రజలు నివసిస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మన విజ్ఞానం జ్ఞానం మనకు విద్య కావాలంటే తప్పనిసరిగా చదువుకుంటేనే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ స్కూల్ కట్టించి ఇనాగ్రేషన్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ విలేజ్ కూడా వచ్చాము చూడండి. సో ఇక్కడ కారు మధ్యలో ఆపేసి ఇక్కడికైతే బయలుదేరాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట. చూస్తున్నారు కదా గాయస్, ఇదే ఊరు అనమాట, విలేజ్. గాయస్ చూడండి, ఇక్కడ ఊరికి వచ్చినప్పుడు ప్రకృతి అయితే చాలా అందంగా ఉంది. బట్ ప్రకృతి అందాలే కాదు మనకి ఊర్లో కొన్ని చేదు నిజాలు అన్ని చాలా ఉన్నాయి. చూద్దాం, అన్న మాట్లాడతారు. ఈ చుట్టుపక్కల మొత్తం పోడు కల్టివేషన్ చేస్తున్నాండి. మన కొండపోడులో కల్టివేషన్ రాగులు సామలతో పాటు చూడండి ఇక్కడ పసుపు వేశారు. చాలా చూసారు కదా, ఇదిగో పసుపు చూసారు కదా, పసుపు అయితే వేస్తున్నారు ఇక్కడ. పసుపు, అరటి, తర్వాత కిందనైతే స్లోప్ ఏరియా టెరసింగ్ కల్టివేషన్, తర్వాత ఇవి మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ పోడు ఇది మెయిన్ గా ఆధారపడి జీవిస్తున్నారు అనమాట ఈ గ్రామస్తులు. సో గాయస్ చూడండి, ఊరైతే ఇలా ఉంది. ఎంట్రన్స్ లో ఇలా ఉందన్నమాట. ఊరైతే చాలా బాగుంది. కానీ వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ఈ రోజు ఇక్కడికి మన కంటెంట్ క్రియేటర్స్ ఇన్వైట్ చేయడం వల్ల వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే విలేజ్. గాయస్ ఆల్మోస్ట్ మేమైతే డెస్టినేషన్ వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట. అన్న చెప్పన్నా. తడ్డ విలేజ్ కి స్కూల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదండి. ఇదే కొత్త ప్రారంభోత్సవానికి ముస్తాబోతున్న స్కూల్. ఇక్కడ మన చాలా మంది ఇక్కడ గ్రామస్తులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు స్కూల్ ప్రారంభానికి గ్రామంలో ఆనందోత్సవం, మరొకవైపు వర్షం.
కానీ ఏమి మన లెక్కలేదు. ఈరోజు ప్రారంభం అయిపోవాలి స్కూల్ అంతే. అన్న నమస్తే అన్న, బాగున్నారన్నా? ఓకే, ఈరోజు వర్షం పడిపోతుంది మరి. నమస్తే నమస్తే. ఈ అన్నాలు అయితే ఇంతకు ముందు నేను ఈ ఊరు గ్రామంకి వచ్చాను, సో అలా పరిచయం అన్నమాట. అందరు బాగున్నారు కదన్నా? దేవుడిదే అందరిదే. ఓకే, ఈ వర్షమైనా మరి ఈరోజు ఒక మంచి అదే ఒక సుఖ పరిమాణం మనం అనుకోవాలా. మరి ప్రకృతిమయం ఏం చేయలేం మరి అది. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా మన ఊరు వాళ్ళు అనమాట, ఇక్కడ ఉన్నారు. మాట్లాడతారా? ఓకే. హాయ్ సిస్టర్, బాగుంటారు కదా? ఎత్తుకొని వచ్చాము. వచ్చాము సిస్టరే. ఈ ఊరికి స్కూల్ రావడానికి కారణం ముఖ్యంగా సిస్టరే కారణం, తెలుసు కదా, సీతక్క. సీతక్క మమ్మల్ని అందరినీ పిలిచింది ఇక్కడ ఈరోజు ఇనాగ్రేషన్కి. ఈరోజు ఈ ఊర్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకవైపు వర్షం కురుస్తున్నా, మరొకవైపు ఒక స్కూల్ ఇనాగ్రేషన్ ఆనందంలో అందరూ ఉన్నారన్నమాట. అటైతే ఆ స్కూల్ అదే ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తారు. చాలా గ్రామస్తులు ఆనందంగా ఉన్నారు. గైస్ ప్రెజెంట్ అయితే ఊరికి వచ్చేసాం. రే, ఇన్వైట్ చూడు. చేసిన అక్క మన సీతక్క గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. చూద్దాం వాళ్ళ మాటలు. దానికి మీరు వచ్చినందుకైతే మాకు చాలా హ్యాపీగా ఉందని, ఇంత వర్షంలో కూడా ఇంత ఘాటిలో ఇంత కష్టపడి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే రెండు మంచి పనికి రాకుండా ఉంటామని చెప్పండి. అయ్యా స్కూల్ కట్టిస్తున్నారంటే ఒక చాలా మంది ఇదే ధనం చాలా గొప్పదనం అంటారు. అది ఒక ఇదే అందిస్తున్నా, ఒక బిల్డింగ్ కట్టిస్తున్నారంటే లాస్ట్ విషయం కాదు అది. మరి అందుకనే మరి ఈ విషయం అంత తెలియలా. మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను సిస్టర్. థ్యాంక్ యూ అన్య. పడిపోయారంట బాగా. అవునవును. ఏదే మీ ఊర్లో స్కూల్ లేదు ఏంటి అట్లా, ఈరోజు ఏం చేస్తున్నారు కొంచెం చెప్తారా? ఓట్లు అయిపోయాయి, నేను ఓటు నోటీస్ పరిస్థితి అదే అది ప్లస్ కాయట అసలు పరిస్థితి. ଏବେ ତୁମ ଆସିବା ଚାଷକି ଥିବାର ଇଲମଲେ ଶୋଇ ବିକାଙ୍ଗ ଲଗି ఓకే. ଗଲି ପଛରି ଗଲି ନହେଲେ ସବୁ କହିଥିଲି ମୁଁ ନାటు గీతుకు. మేము వచ్చిన ఊరికి అయితే ఇప్పుడు మన స్కూల్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. సో అక్కడికైతే బయలుదేరాం మేము కదా, మన వాళ్ళు స్టార్ట్ అయ్యారు అనమాట. సో ఇక్కడ స్కూల్కి స్పాన్సర్ చేసిన వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారు. చూద్దాం. జై తాతయ్యక. డ్రోన్ ఏది? డ్రోన్ అంటే రియాక్షన్ మనోడు కొడిది బొట్టు బొట్టు. ఓకే, థ్యాంక్ యూ. డ్రోన్ సో గాయస్ వీళ్ళంతా విలేజ్ వాళ్ళు అనమాట, చూస్తున్నారు కదా ఈ స్కూల్ కోసం అన్ని రోజులు. గైస్ ప్రెసెంట్ అయితే మనం స్కూల్లోకి ప్రవేశించబోతున్నాం. హలో గైస్. స్కూల్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చూడండి మన ట్రైబల్ హ్యాబిట్స్ అన్న, అదే ట్రైబల్ వాటర్. ఓకే, స్కూల్ అయితే ఇనాగ్రేషన్ చేశారు. ఇక్కడ ఆర్ఎస్ ఫౌండేషన్ మేడం అని చేసి ఇక్కడ ఏమికైతే ఓపెనింగ్ చేసి కొబ్బరికాయ కొట్టి రిబన్ అయితే కట్టేశారు ఆర్ఎస్ ఫౌండేషన్ మేడం అని. అయితే అక్కడ చూడండి ఏదో పూజా కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఫైనలీ స్కూల్ అయితే ఇలా ఉంది లోపల, చూస్తున్నారా? విలేజ్ నేమ్ తడ్డా అనమాట. విలేజ్ చూడండి చాలా బాగుంది కదా బ్రో, నీట్గా ప్రశాంతంగా ఉంది. మరి అక్కగారు ఉన్నారు కనుక మరి అక్కగారు కూడా మరి కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నామంటే మేడం గారు మన మధ్యన ఉన్నారు కనుక మేడం గారికి మరి మరి ఈ స్కూల్ గురించి మరి మేడం గారు మనకు ఎంత చక్కటి నీడను మనకు స్పాన్సర్ చేసి ఇలా ఇవ్వడం చాలా గొప్ప విషయం, ఎంతో ఆనందదాయకం గనక మేము ఈరోజు చాలా సంతోషపడుతున్నాం. ఇంత చక్కటి నీడ మనకు ఇలా దొరకటం, ఇలా ఇవ్వడం, వారు మనల్ని కరుణించడం, ప్రేమించడం. మరి స్కూల్ పాఠశాల సహకరించినటువంటి మరి మేడం గారికి
మరి పెద్దలు చిన్నలు ముందుకు రాలేని పరిస్థితుల్లో మరి ఏర్పడినటువంటి విలేజ్ మన గుంట 3.5 కిలోమీటర్ల దూరంలో కాబట్టి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ మరి ఈ బంధుతో ఉరిపడేవాళ్ళు కాబట్టి మరి ఆలోచించి ఈసారి మన మేడం గారు మన ఎన్ని పాఠశాల ఇక్కడ నియమించినందుకు కూడా మీ మేడం నమస్కారం, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కూడా నమస్కారం చేస్తూ మరి గ్రామాన్ని గుర్తించి పిల్లల చదువులను ఈ పాఠశాల చిన్న గృహము లేదా ఈ వసతి గృహాన్ని కట్టడానికి తెలుసుకుంటూ అనేక 22 తేదీ మరి ఈరోజు మన టడ్డ గ్రామంలో విద్యాశాల మరి ప్రారంభ ఉత్సవం జరిగింది. ముఖ్యంగా గమనిక ఏంటంటే నేను ఒక పక్క గ్రామానికి షూటింగ్ ఉంది కదా, ఆ గ్రామానికి వెళ్ళి తెలుగు అక్షరాలు నేర్చుకున్నాను, ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకున్నాను, లెక్కలు నేర్చుకున్నాను. ఎంతో మంది బిలిగేట్స్ ఉంటారు, ఎంతో మంది కోట్లు సంపాదించుకుంటారు, కానీ ఆ కోటిని ఇంకో కోటి చేసుకునే వాళ్ళు మాత్రమే మనం చూస్తుంటాం. అవునా కదండి? కానీ చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, ఈ వర్షం, ఇక్కడ వెదర్ కండిషన్స్ బాలేనప్పటికీ గాని అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అనుకున్నారు కదా మేడం. దానికి మీకు సెల్యూట్ మేడం, నిజంగా. ఆర్ఎస్ ఫౌండేషన్ మేడం గారికి, అలాగే సీతక్క గారికి, ఇక్కడ విచ్చేసిన విద్య అనేది చాలా ప్రాముఖ్యము. విద్య ఉంటేనే మనం ఎక్కడైనా ప్రయాణించగలము, ఎక్కడైనా ఏమైనా చేయగలం. చదువుని ఎప్పుడు కూడా నెగ్లెక్షన్ చూడకూడదు. చదువు అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే చదువుకుంటేనే మనం ఏ విధంగా సాధించగలం. గ్రామ పెద్దలకు, ఊరి ప్రజలకు, ఎవరైతే ఉన్నారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి, ఎవరి పేర్లు నాకు తెలియదు, సీత గారికి, ఆనంద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఆలోచన అనేది నాకే వచ్చింది, స్కూల్ కన్స్ట్రక్షన్ చేయాలి అనేది. కాకపోతే మాది గుంటూరు, మీరు అక్కడ చేసేదానికన్నా ఒక ట్రైబల్ ఏరియాలో ఎటువంటి ఫెసిలిటీ అంటే ఆ నలుగురు వెళ్ళే ప్లేసెస్ లో మనీ ఉన్న వాళ్ళు కావచ్చు, సహాయం చేసే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు కావచ్చు, చేయగలుగుతారు. సో ఒక్క రోజు కూడా ఇలాంటి రోడ్లు నడవాలన్నా భయమే, కార్లో రావాలన్నా భయమే. టు బీ ఫ్రాంక్లీ మేము వచ్చే టైంలో కొంచెం ఒక 5 to 10 minutes లో చాలా భయం వేస్తుంది. కానీ మీరు 365 years బ్యాక్ నుంచి ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే జీవిస్తున్నారు. సో ఇలాంటి ఏరియాని నాకు సజెషన్ చేసిన, ఎందుకంటే సహాయం అనేది కరెక్ట్ పర్సన్స్ వెళ్ళాలనేది నా ఇంటెన్షన్ అండి. దీనికి మీరు 100% అర్హులని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా చదువు గురించి నాకన్నా ఇక్కడున్న పెద్దలు కావచ్చు, నాకన్నా చిన్నలు కావచ్చు, చాలా చక్కగా చెప్తారు. మన దగ్గర ఏదన్నా తీసుకుంటారు, ఒక ఎడ్యుకేషన్ మాత్రం ఎవ్వరు తీసుకోలేరు. చివరి వరకు వచ్చేది ఏదైనా ఉందంటే అది చదువు మాత్రమే. మీ పిల్లలకి ఒక మంచి విద్యను ఇస్తే మీ కుటుంబం బాగుపడుతుంది, అలాగే మీ ఊరు బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలకి మంచి చదువు ఇవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం అండి. ఇక్కడికి వచ్చే సర్వీస్ చాలా మంది అంటారు అక్కడ చేయొచ్చు కదా, నలుగురు రాలేని ప్రదేశంలో మీలాంటి వాళ్ళకి వెలుగు అనేది చూపించాలని ముఖ్యంగా అనుకొని ఈ ప్లేస్ ని నాకు సీత గారు, ఆనంద్ గారు చెప్పిన వెంటనే మనం స్కూల్ కట్టిద్దామని చెప్పాను. కానీ ఈ స్కూల్ అయితే ఏదైతే కట్టించారో దానికి ప్లేస్ ఇచ్చిన తన పేరు చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు తను వచ్చి స్థలాన్ని మనకి పిల్లల కోసం, రేపు మన ఫ్యూచర్ ఏదైనా ఉందంటే పిల్లలే, దానికోసం తనంత సహాయంగా ఈ స్థలాన్ని స్కూల్ కి ఇచ్చారు. చాలా గొప్పగా ఉంది ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. మానిటర్ చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఎంతో మోటివేషన్ చేస్తూ ఈ పనిని ముందుకు తీసుకెళ్లిన వీరిద్దరికి దంపతులకి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎవరైతే పని చేశారో వాళ్ళందరికీ పాదాభివందనలు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఒక అడుగు ముందు వేసి ఈ పాఠశాలకి ఒక రూపు దిద్దారు. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీ ఊరు బాగుపడాలన్నా మీరు ఈ రోజు ఈ స్కూల్ 3 కిలోమీటర్లు వెళ్ళి చదువుకునే దాని నుంచి మీకు దగ్గరలో ఒక పాఠశాల వచ్చిందంటే అది దైవ నిర్ణయం.
పిల్లలకి సరైన అనుకుంటున్నారు కానీ వెళ్ళి వచ్చేటప్పటికి మాకే చాలా ఇబ్బంది పడింది. బట్ మా పిల్లలు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళు చాలానే వాళ్ళ రాకపోకలు చాలా ఇబ్బందిగానే ఉండేది. బట్ మేడం గారు ఆలోచించిన విధానం బట్టి మరి ఇక్కడ ఒక మంచి స్కూల్ వచ్చింది. మరి మీరు అందరూ మరి విద్యాదానం అనేది చాలా ప్రముఖమైంది కాబట్టి మీ పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి. మీరు ఒక్కొక్క స్టేజ్ లో ఉన్నప్పుడు మీ స్టేజ్ కి కారణమైన మీ ఫౌండేషన్ ఇచ్చిన ఈ మేడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకనంటే మనకి స్కూల్ లేకపోయినా ఆవిడ చాలా దూరం నుంచి వచ్చి మీకు స్కూల్ ఉండాలి అని ప్రతిదీ ఫ్రీ, వాళ్ళకి పడిన ప్రతి ఒక్క ఖర్చు కూడా మీ భవిష్యత్తు కోసం వాళ్ళు వేశారు. కాబట్టి మీరు భవిష్యత్ తరానికి వెళ్తున్నప్పుడు మీరు స్టార్ట్ అయిన ఈ పునాది వేసిన మేడం మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. సరేనా? థ్యాంక్ యూ. ఇప్పటి రోజుల్లో ఇప్పుడున్న క్లైమేటిక్ కండిషన్స్ కి మనము అలా చదువుకోవాలంటే చాలా కష్టమైన పని. ఒక కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చాను. కృష్ణ ఏమో మా ఊరికి స్కూల్ లేదు పిన్ని అనేసి అడిగాను అనమాట. అప్పుడు వెంటనే వెళ్ళి చూపించాడు. సగము అంగన్వాడీ సెంటర్ కట్టేసి వదిలేసిన దగ్గర టార్పాన్ వేసేసి కట్టున్నాడు. అక్కడ వచ్చి పైన టార్పాన్ వేసేసి కిందనేమో బాగాలేదు, పైన బాగాలేదు. వర్షాకాలం ఎలా అదే గోడలు కూడా పడిపోయేలా ఉన్నాయి. అక్కడ చదువుకుంటారు అన్నమాట. అక్కడ చూస్తే నాకైతే పిల్లలు చూస్తే చాలా బాధ అనిపించేసింది. ఆ గోడలు కూడా పడిపోయి పిల్లలకి ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియదు. నేనైతే పిల్లలకి రోజు గుర్తు చేసే దాన్ని. అలాగే ఈ మేడం గారికి వెంటనే చెప్పాను మేడం గారితో. అప్పుడు మేడం గారు కూడా నాకు చాలా దగ్గర సహాయం చేశారు మా తరఫు నుంచి. మేడం గారు కొన్ని విలేజ్ కి అయితే బెడ్షీట్ కూడా ఇప్పించారు మేడం గారు. అలాగే కొన్ని విలేజ్ కి అయితే సీరాలు కూడా ఇచ్చాము మేడం గారి తరఫు నుంచి. సో చాలా హెల్ప్ చేశారండి. ఇక్కడ కూడా చెప్పగానే కృష్ణ చెప్పగానే వెంటనే మేడం గారికి చెప్పాను. వెంటనే అయితే చెప్పానండి నేను అన్ని థ్యాంక్ యూ చెప్పాలి కదా. బాగా చదువుకుంటారు మేడం గారికి థ్యాంక్ యూ చెప్పండి. సో గైస్, మనకి స్కూల్ ఓపెనింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఈ స్కూల్ మనకి ఫినిష్ అయిపోయింది. ఇదిగో కదా, ఇదే అనమాట ఊరు వాళ్ళు, ఈ స్కూల్ పిల్లలు. సో గైస్, మనకి ఈ స్కూల్ కట్టడానికి మన కర్త కర్మ క్రియ అనమాట ఇక్కడే ఉన్నారు. చెప్పండి, స్కూల్ ఎన్ని రోజులు కట్టారు, ఎంత కష్టపడ్డారు, ఏంటి అసలు బడ్జెట్ ఎంత అయింది? బడ్జెట్ అంటే చెప్పలేము తమ్ముడు. దగ్గర 2.5 అయిపోయింది. ఎందుకంటే కట్టడానికైతే చాలా అంటే మేమైతే మేడం గారికి వారంలో అయిపోతుంది అనుకున్నాము. కానీ అనుకున్నట్టు అవ్వలేదన్నమాట. 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయింది అనమాట. చాలా బాధపడ్డాం. మేడం గారికి మేము వారంలో అయిపోతుంది అనేసి మాట ఇచ్చేసాము, కానీ అవ్వలేదనేసి చాలా బాధపడ్డాము. సో మెటీరియల్స్ తీసుకురావడానికి కూడా వర్షాకాలం కదా, మధ్యదారిలో ఆగిపోయి మళ్ళీ రిటర్న్స్ తీసుకెళ్ళిపోవడము. అలాగే ఈ రేకులు కూడా ఫస్ట్ ఏమో 8 అడుగులు అన్నారు, తర్వాత ఏమో 8 అడుగులు ఫస్ట్ 8 అడుగులు అన్న తర్వాత కాదు ఇంకా 10 అడుగులు అన్నారు. ఇంకా నెల తర్వాత మళ్ళీ మార్చాము. మళ్ళీ ఇప్పుడు ట్రావెల్కే ఎక్కువ మళ్ళీ డబ్బులు అయిపోయింది. మళ్ళా తెచ్చిచ్చిన వాళ్ళే ఫ్రీగా తెచ్చివ్వరు కదా, మళ్ళీ తీసుకెళ్ళడము తీసుకురావడం అలాగే అనమాట. అలాగే చాలా ఇబ్బంది పడ్డాము. చాలా హ్యాపీ. ఈ ఊరు వాళ్ళు కూడా హ్యాపీ. ఇంత నా ద్వారా ఇంత పెద్ద స్కూలు అవుతుంది అనేసి అనుకోలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారి ఇంత పెద్ద స్కూలు కట్టించడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మేడం గారి ద్వారా. ఇంకా చూడాలి మేడం గారు కూడా మాట ఇచ్చున్నారు కొన్ని విలేజ్లకి మళ్ళీ కట్టిద్దాం అనేసి. సో బెంచీలు అయితే హెవీ బడ్జెట్తో 2 విలేజ్లకి ఇప్పించున్నాను. బెంచీలు కూడా చాలా హెవీ బడ్జెట్ ఉంటుంది కదా. స్కూల్ అయితే ఓపెన్ అయిపోయింది, అందరూ హ్యాపీ, విలేజ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. చెప్పండి అన్న. చూశారు కదా ఈ తడ్డా గ్రామంలో స్కూల్ వీడియో.
మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. కొత్త వారు చూస్తే మన ఆర్కి విజిల్స్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయించండి. మన ఆర్కి వీడియోలు మంచి మంచి వీడియోలు వస్తాయి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ వీడియో అయితే చాలా బాగుంది, బాగా వచ్చింది. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇచ్చిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారో అరకు విజువల్ని కూడా సపోర్ట్ చేయండి. తమ్ముడు ఛానల్ అనమాట, మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. హానర్ని తెలియపరచగలరు.